ఫ్రెండ్స్ ఎంకిపెల్లి సుబ్బు సావుకు వచ్చింది అనేటటువంటి సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు అందరి చూపు అంతా కూడా గేమ్ చేంజర్ సినిమా మీదే ఉందన్నమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ మన శంకర్ గారు తీసినటువంటి భారతీయుడు 2 ఏదైతే ఉందో చాలా చోట్ల నెగిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి కదా. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, మెగా ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, గాబరా పడుతున్నారు. ఇంకా యాంటీ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమానే ఎలా ఉందంటే ఇక గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. పోనీ ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పి అనుకుందాం, ఫ్లాప్ కాదు ఫ్లాప్ అని చెప్పి అనుకుందాం. పోనీ ఇక నెక్స్ట్ సినిమా అయినా సరే గట్టి కంబ్యాక్ ఇవ్వాలి, శంకర్ గారు ఇంకా కష్టపడి తీస్తారేమో అని అనుకోవడానికి పోలేదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా షూటింగ్ 100% కంప్లీట్ అయిపోయింది. నిన్నే షూటింగ్ కంప్లీట్ చేసామని చెప్పి ఒక ఇమేజ్ కూడా వాళ్ళైతే వదిలేరనమాట. ఇక చేసేది ఏమి లేదు, ఇంకా ఎడిటింగ్ లో ఏమీ చేయలేరు. అది కాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ అందించింది అనిరుద్ధ్, దానికే దిక్కులేదు. ఇక తమన్ని నమ్ముకొని సినిమా హిట్ అయితే అనుకోవటం ముమ్మాటికి తప్పు. ఈ పాయింట్ ఒకటి చూపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రాజమౌళి మాయత్ అనమాట. రాజమౌళి గారితో తర్వాత మినిమం 2-3 ఫ్లాపులు పడాల్సిందే. ఏ హీరో అయినా సరే రాజమౌళితో ఒక సినిమా తీసిందంటే తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ ఎదుర్కొంటాడు. ఇక దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఎందుకంటే మగధీర తర్వాత మంచి సినిమా అయినటువంటి ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిందనమాట. అండ్ మన ఛత్రపతి మూవీ తర్వాత కూడా ప్రభాస్కి చాలా ఫ్లాప్లు వచ్చాయి. విక్రమార్కుడు తర్వాత కూడా చాలా ఫ్లాప్లు వచ్చాయి. ఇక నితిన్కి అయితే సాయి మూవీ తర్వాత వచ్చినటువంటి ఫ్లాప్స్ గురించి కొత్తగా మాట్లాడుకోవడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ సినిమా కూడా ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి మాట. ముందు మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. నిజంగా గేమ్ చేంజర్ సినిమా జనాలకు నచ్చదా, ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటిది క్లియర్లీ క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ షార్ట్ వీలో కూడా నేను చెప్పిన ఫ్రెండ్స్, దాంట్లో చెప్పింది ఏంటంటే ఈ భారతీయుడు ఏదైతే ఉందో తీయాలని తీసినటువంటి సినిమా కాదు, అదో ఎఫెక్ట్స్ లో అయిపోయింది అనమాట. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టేజ్ కోల్టం, కేసులు అవ్వటం, ప్రొడ్యూసర్ మీద కేసులు కావటం, మన శంకర్ గారి మీద కేసులు కావటం, వామో నానా తతంగా నడిచిందే. ఇక నేను ఆ సినిమా తీను అని చెప్పి చేతులు దులుపుకొని వచ్చి మన దిల్ రాజు గారితో టైఅప్ అయ్యి రామ్ చరణ్ పెట్టి గేమ్ చేంజర్ అనేటటువంటిది తీద్దామని చెప్పి శంకర్ గారు మాస్టర్ ప్లాన్ చేసిండు. స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా వేరే లెవెల్ సినిమా తీద్దాం అనుకుని షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఒక 50% షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లైకా ప్రొడక్షన్ ముందుకు వచ్చి మేము భారతీయుడు 2ని మేము ప్రొడ్యూస్ చేస్తాం, దయచేసి మీరు తీయండి శంకర్ గారు అంటే కమల్ హాసన్ గారు అబ్జెక్షన్ పెట్టారు. ఆయన అబ్జెక్షన్ కూడా పెట్టించుకోకుండా ఆల్రెడీ షూటింగ్ సగం అయిపోయింది కదా, ఇంకా సగమే కదా అని చెప్పి నానా అవతోకలు తీసేశారు అనమాట. కాబట్టి శంకర్ గారు పెట్టిందంతా కూడా మనకి సెకండ్ హాఫ్ లో కానొస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పెట్టింది ఏదైతే ఉందో అది తీయాలనుగా తీసినైతే కాదనమాట. ముందు భారతీయుడు గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే, భారతీయుడ సేనాధిపత నీ అంత నిజాయితీ పరుడు మాకక్కర్లేదు, ఎంత నిజాయితీ ఈ 2024లో పనికిరాదు అనేటటువంటి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే భారతీయుడు వల్ల చూసుకున్నట్లయితే కమల్ హాసన్ తన సొంత కొడుకునే చంపేస్తారనమాట. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ కోల్పోవడంతో ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడ భారతీయుడు ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంత నీట్గా ఉన్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నీకెవడో అన్యాయం చేసిండు, నువ్వేం చెబుతున్నావు అంటే పోయి వాడిని చంపని చెప్తున్నావు. మరి నీ కుటుంబంలో ఉన్నవాడే వేరే వాడికి అన్యాయం చేసిండు అంటే నీకు జరిగింది అన్యాయం, వేరే వాడికి జరిగింది అన్యాయం కదా అనేటటువంటిది ఒక చూపించారు. సోషల్ మీడియాని వాడుకొని, ఇన్ఫ్లుయెన్సర్ని వాడుకొని ఇప్పుడు ఉన్నటువంటి జనాల బుర్ర ఎలా పాడు చేస్తుంది అనేటటువంటిది చూపించారు. ఈ 2024లో భారతీయుడు లాంటి నిజాయితీ పరుడు పనికిరాడు అని చెప్పి లాస్ట్కి ఆయన్ని చెప్పులతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, అది పెద్ద ఎమోషనల్ సీన్ అనమాట. సో సినిమా బాగలేదు అనడానికి లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఐటీ సెల్ వాళ్ళు కలిసి కొన్ని స్కామ్స్ అయితే ఈ సినిమాలో బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం చేశారనమాట. మొన్న చూసినా మనం నీటి స్కామ్ ఎంత క్లియర్గా చూపించారు ఈ సినిమాలో. కనీసం అర్హత లేనోడు డాక్టర్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఆ ఉద్యోగాల కోసం అమ్మాయిల దగ్గర డబ్బులు పీడించే వారి దగ్గర ఎలా ఉంటుంది, అవినీతి ఇన్స్పెక్టర్లే అవినీతి చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి పాయింట్లన్నీ కూడా లేవనెత్తుతూనే వెళ్ళారు. ఇప్పుడు కానీ యూట్యూబర్స్ ఉండి, ఇప్పుడు కానీ ఈ రివ్యూ కాన్సెప్ట్ ఉండి, మళ్ళా భారతీయుడు మూవీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ భారతీయుడు పార్ట్ 1 రిలీజ్ అయినా కానీ ఎదవలో ఫ్లాప్ సినిమా, చెత్త సినిమా అంటారు. కాబట్టి ఏం పట్టించుకోమాకుండా నిజంగా భారతీయుడు సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వదిలేస్తే సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆ మర్మకళని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కలా చూపించింది అనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే నేను భారతీయుడి గురించి మాట్లాడాల్సింది మన గేమ్ చేంజర్ గురించి. కాబట్టి ఆ సినిమా అంత బాగుందంటే దానికి మించి ఈ గేమ్ చేంజర్ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది అనమాట, నేను ఈ గేమ్ చేంజర్ స్టోరీ వింటున్నప్పుడు పవన్ కళ్యాణ్ కోసం మీరు రాసుకుంది అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది అని చెప్పి ఆయన చెప్పిన. అంటే అంత పవర్ఫుల్ అయినటువంటి స్టోరీ అనమాట. రిలీజ్ చేసినటువంటి లుక్స్ అయినా, రిలీజ్ అయినటువంటి బీజం అయినా, జరగండి జరగండి జావిలమ్మ జాకెటెస్కి వచ్చిన అనేటటువంటి సాంగ్ అయినా ఎంత హైప్ క్రియేట్ చేసింది అనేటటువంటిది మనకు తెలుసు. రామ్ నందన్ ఆడించేటటువంటి ఆట ఒక భారతీయుడు కాన్సెప్ట్ తో తీసేటటువంటి ఇంకో భారతీయుడు అని చెప్పి 100% గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంట్లో మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% సినిమా చాలా బాగుంటుంది అనమాట. కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసిండు, భారతీయుడు 1, 2లో చూడడానికి ఏం లేదు, 3లో ఉంటుందని. లాస్ట్కి 3 ట్రైలర్ కూడా మనకు చెప్పారు. కాబట్టి ఈ గేమ్ చేంజర్ కూడా ఇంకో లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం
అవసరం లేదు. కొంతమంది రాజమౌళి మైత్ అంటారు, మరి రాజమౌళి మైత్ని ప్రభాస్ తిరగరాయలేదా? సాహో సినిమా 0 రేటింగ్, 1% రేటింగ్తో ఆల్మోస్ట్ 350 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట. ఓకే, రాజమౌళి తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయితే అని చెప్పి 100% అనుకున్నాం. మన ఆ కోటలో చూసుకున్నట్లయితే ఆచార్య సినిమా అది అట్టర్ ఫ్లాప్ కదా, అది మన త్రిబుల్ మూవీ తర్వాత తీసినటువంటి సినిమానే కాబట్టి ఇక డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ చేంజర్ సినిమా గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనసులో అయితే ధైర్యం పెట్టుకొని ఖచ్చితంగా సినిమా చాలా బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఒక కొత్త రామ్ చరణ్ మనం చూస్తాం, ఒక కొత్త సినిమాని చూస్తాం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ 2025లో అయితే మళ్ళీ పాజిటివ్ రివ్యూతో మీ ముందు అయితే కలుగుతాం ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటాం. అది మరి ఉంటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. అంతా మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.